కొల్లం శివశంకరన్న గారికి, అలాగే మా కోఆర్డినేటర్ శివన్న గారి హరన్న గారికి, మరియు జాగృతి నాయకులు నవీన్ చారి గారికి, అలాగే యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్లందరికీ కూడా ఈ మెదక్ జిల్లా రౌండ్ టేబుల్ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇప్పటిదాకా ఈ 42% గురించి చాలామంది కుల పెద్దలు కులాల వారీగా వివిధ రకాలుగా మీకున్న అనుభవాలను మాట్లాడారు. కానీ మనం అక్క ఎంచుకున్న బాటలో నడుద్దాం. మనం అక్కతోటి మనకు కావలసిన 42% రిజర్వేషను అమలయ్యేంత వరకు ఆ స్థానిక ఎలక్షన్లకు పోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా ముక్తకంఠంగా ఇక్కడికి వచ్చిన బీసీ నాయకులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించాలి. రెండోది, ఆ ప్రభుత్వం మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ కాకుండా మేము గాంధీ భవన్ నుంచి మా పార్టీ తరఫున ఇస్తామని చెప్పి ముందుకు పోయే అవకాశం ఉంది. దీన్ని మనం గమనించాలి. కాబట్టి మాకు గాంధీ భవన్ నుంచి వచ్చే రిజర్వేషన్ కాదు, రాజ్యాంగ రాష్ట్రపతి ద్వారా వచ్చే అమెండ్మెంట్ కానీ మాకు ఆ బిల్లు కావాలని చెప్పి ఈ లోకల్ నాయకులు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలవేయాల్సిన అవసరం మన పైన ఇప్పుడు ఉంది. రెండోది, ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడంలో సిద్ధాస్తాని మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. ఆయన ఏం చేసిండు, ఈ బిల్లు పెట్టినాక ఈ తెలంగాణలో ఉన్న అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతా అన్నాడు. మరి తీసుకుపోయిందా? తీసుకుపోలే. ఆయన కావలసిన నాయకుల్ని వేసుకొని పోయి ఢిల్లీలో ఏదో రోజు ధర్నా చేసినట్టు చేసి వచ్చిండు. కానీ బీసీల గురించి ఎక్కడ కూడా ఇంతవరకు నేను 42% మీ బిల్లు అమలు చేసి కేంద్రానికి పంపినా కేంద్రం అమలు చేస్తలేదు, నేను అడగలేదు. ఈ రెండు విషయాలు మనకు ఎక్కడ కూడా స్పష్టత ఎత్తలేడు. ఆయన ఏం చేసిండు, మన బిల్లును తీసి అటుకెక్కిచ్చిండు. ఆయనకు కావాల్సిన కార్యక్రమాలు మన సార్లను మన అక్కను ఎంబడివాడి నోటీసులు ఇవ్వడాలు అరెస్టు చేయడాల పని తప్ప మన బీసీల పని వినలేడు ఆయనే. ఇది మనం గమనించి ఇప్పటికైనా మనం బీసీలం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంబడి ఎంపీలు ఎంబడి ఈ ముఖ్యమంత్రి ఎంబడి ప్రతిరోజు పడాలి. మన ఊరికి వచ్చిన ఎమ్మెల్యేను ఇప్పుడు వస్తున్నారు కదా, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అయ్యా మా 42% ఏం చేశారని నిలదీయగలిగితే అతి తొందరలో మనము ఆ 42% మన కవితక్క మన బీసీలను తన భుజాల మీద మోసుకుంటూ పోతున్న బరువు దించిన వాళ్ళం అవుతాం. ఆ రోజు మేము చాకలి ఐలమ్మ ఉద్యమ పటిమను చూసినమో లేదో కానీ అదే పంతలో నడుస్తున్న మా కవితక్క పంతాన్ని ఖచ్చితంగా దగ్గరుండి చూస్తున్న వాళ్ళం. ఆ రోజు ఐలమ్మకు ఎన్ని అవంతరాలు ఎదురైనాయో మేము చూడలేదక్క. కానీ మీరు మా పక్షాన నిలబడ్డందుకు ఈరోజు మీకు ఎదురయ్యే అవంతరాలను అతి దగ్గర ఉండి చూస్తున్నాం. మీ మొక్కబోనితనానికి మేము ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా ఈ బీసీలందరం నీ ఎంట ఉంటామని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రతిజ్ఞ చేస్తూ కూడా చెప్పడం జరుగుతుంది. రెండవది, అక్కడ రైలు రోక అన్నారు. ఆ రైలు రోకకు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి మద్దతు తెలుస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంకు ఈ ఇన్ఫర్మేషన్ వేయింది. రెండవదిగా రేపు కాంగ్రెస్లో కానీ వివిధ పార్టీలు ఉన్న నాయకులు రేపు మీడియా యూట్యూబ్ల ముందుకు వస్తారు. కవితక్క బయటికి వెళ్ళడానికి రోజులు వాళ్ళు యూట్యూబ్లు గుర్తుకురావు. రేపు వచ్చి వాళ్ళ నోటికి వచ్చింది కవితక్క బీసీల గురించి మాట్లాడుతుందా, మేము 42% ఇస్తా అన్నాం, ఎక్కడికి పోయింది, ఇవన్నీ కాకుండా వాళ్ళకు వచ్చిన చిల్లర మల్లల రొల్లీలతోటి కవితక్క మీద మన మీద దుమ్ము పోయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ మీరు ఇవాళ మెదకులో పెడతానంటేనే ఎన్నడూ ప్రశ్నించను బీసీ నాయకుడు ఇవాళ సోమాడి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఇన్ని రోజులు ఏడున్నవయ్యా అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పదవులు అడుకుంటాను అంటాడు. ఆయన బీసీల పక్షాన మాట్లాడింది లేదు. ఆయనకి ఈ 42% మర్చిపోయిండు. ఆ బిల్లు పెట్టిండు, ఢిల్లీ పోయి వచ్చిండు, మర్చిపోయిండు. ఇలా కవితక్క మీద రౌండ్ టేబుల్ అనగానే మళ్ళీ సోమాజీ కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. ఇలా ఉన్న బీసీ నాయకుల పక్షాన ఉందామా? మనకు అనునిత్యం ఆమెకు ఎన్ని ఆపదలు వచ్చినా బీసీల వెంట ఉంటాయని వచ్చే మన కవితక్కమ్మడి మనం అందరం ఉందామా? మనమే అందరూ ఒకసారి ఆలోచించుకొని కవితక్కమ్మడి నడవాల్సిన సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఇది మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక ఇక్కడ ఒక ఎంపీ ఉంటాడు, ఆయన ఎలక్షన్ల లెక్క, ఇది మా కులం గురించి. ఆయనే దుబ్బాక ఉప ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మా రజక సోదరిమని పోయి అడిగితే నేను అసెంబ్లీలో మీకు ఎస్సీ గురించి మాట్లాడతానే హామీ ఇచ్చిండు.
అయ్యా నువ్వు అసెంబ్లీలో మాట్లాడడానికి నీకు సమయం దొరకలే, నోరు రాలే. కానీ అసెంబ్లీలో మాట్లాడితే అది పార్లమెంట్ కాదు కదా, అది చట్టం కాదు. కాబట్టి మరి నిన్ను ఇప్పుడు మా మెదక్కు ప్రజలందరూ కూడా పార్లమెంటుకు పంపించారు, అక్కడ చట్టబద్ధత అవుతుంది. మరి రజకులు గుర్తుకొస్తలేరా? ఇది మాట్లాడడం నీకు ఇష్టం లేదా కూడా ఈ సభా వేదిక ద్వారా ఈ రజకుల తరఫున నేను మెదక్ ఎంపీ రఘునందనరావు గారిని అడుగుతున్నా. మా రజక సమస్యలే కాకుండా రఘునందనరావు గారు ఏమన్నంటే మొన్న పాపం ఒక 2-3 రోజులు మీడియా ముందుకు వచ్చి మా అక్క వీణ మా పార్టీ వీణ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు. ఇదే బీసీల గురించి ఆ పార్లమెంట్లో నీకు దమ్ముంటే ఆ మోడీ ముందు మాట్లాడని కూడా ఈ బీసీ వేదిక నుంచి నిన్ను డిమాండ్ చేస్తున్నా. నాకు ఇచ్చిన ఈ సమయభావం తక్కువ ఉన్నందువలన నాకు ఇచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై కవితక్క, బీసీల ఆత్మబంధు కవిత గారి నాయకత్వం, జై బీసీ, జై తెలంగాణ. మా లలిత యాదవ్ గారిని మాట్లాడవలసిన కోరుతా ఉన్నాను. జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ ఉండే యాదవ్ ఇంటి ఆడబిడ్డ, అన్నిటికన్నా ఎక్కువ పెద్ద రౌడీ. మాట్లాడడం లలిత యాదవ్. అందరికీ నమస్కారం. నా పేరు మేక లలిత యాదవ్. నేను ఉద్యా ఫౌండర్ ప్రెసిడెంట్ని, యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ ఆర్గనైజేషన్ని ప్రెసిడెంట్ని. ఏదైతే 42% కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థలో కేటాయించిన మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అది రాకుండానే స్థానిక ఎలక్షన్లో పోతున్నాను. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా బాధ్యత వహిస్తున్న మా కవితక్క గారికి, తెలంగాణ జాగృతి అండ్ యూపీఎఫ్ వాళ్ళు, వివిధ కుల సంఘాల నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిస్తూ ఒక చిన్న మాట రూపకంగా అందరూ ఆల్రెడీ మాట్లాడిరు. ఇది ఎందుకైతే మనం మాట రూపకంగా ఎక్కదని కవితక్క ఒక ఆలోచన చేసి ఒక బీసీ సాంగ్ చేయడం జరిగింది. ఎందుకని దక్కదు మా బీసీలకు అవకాశం, ఎందుకని దక్కదు మా బీసీలకు అవకాశం, అందుకనే అడుగులై కుల వృత్తుల సైరనై చైతన్యం రావాలి, చెలో అడుగులేయాలి, ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలి అని ఎప్పుడైతే చెప్పిందో, ఎప్పుడైతే మనకు మాట రూపకంగా చెప్తే మన బీసీలకు మెదడుకు పదును రాదో పాట రూపకంగా చెప్పి ఏదైతే ఈడ పుట్టిన పోరు దేశాన్ని చుట్టాలని తెలంగాణ రాష్ట్రం మొత్తం గత సంవత్సర కాలంగా బీసీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగింది. ఇక లాస్ట్కు తిరగాల్సింది, పోరు చేయాల్సింది మనం ఢిల్లీ మీదనే దేశాన్ని చుట్టే అవకాశం వచ్చింది, ఆసన్నమైంది. ఏదైతే జనవరి 17 తారీఖున రైలు రోకో పెడుతుందో దానికి పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి 17న జూలై 17న ఏదైతే రైలు రోకో పెడుతురో ఈ ఉమ్మడి జిల్లా మెదక్ కేంద్రంగా ఈరోజు ఏర్పాటు చేసి ఇక్కడున్న మెదక్ జిల్లా బాధ్యులందరూ కూడా ప్రతి ఒక్క గ్రామాన్న మారుమూల గ్రామంలో కూడా ఈ బీసీలకు చైతన్యం తెచ్చి అక్కకు అందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా నుండి ముందు